గొలుసు చోరీకి పాల్పడిన వ్యక్తిని రాజమండ్రి టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సరస్వతి ఘాట్ సమీపంలో ఇటీవల మహిళ మెడలో గొలుసును అపరిచితుడు లాక్కుని పారిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి కారు ఎక్కే సమయంలో రైలు పట్టాల మీద నుంచి హఠాత్తుగా వచ్చి మెడలో గొలుసు చోరీ చేసి అదృశ్యమయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు టూ టౌన్ సిఐ శివగణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. పెద్దాపురానికి చెందిన ఈ నిందితుడిపై గతంలో విశాఖపట్నం తదితర ప్రాంతాలలో కేసులు ఉన్నాయని సిఐ శివగణేష్ వెల్లడించారు. ఒక 60 సంవత్సరాల ఒక మహిళ సరస్వతి ఘాట్ దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండగా రైల్వే ట్రాక్ పై నుంచి ఒక అతను వచ్చి దగ్గరగా 40 గ్రాముల గోల్డ్ చైను మెడలోంచి లాక్కుని వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ కూడా మేమందరం వివిధ బందోబస్తులో ఉండడం వల్ల ఈ కేసు కొంచెం లేట్ అయ్యడం జరిగింది. ఈ కేసును కూడా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ కేసు ఛేదించడం అయినది. ఈ కేసు ఏమి కట్టింది మా భానుమూర్తి గారు అని చెప్పి మా రైట్ గారు కట్టారు. ఈ కేసుని ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీము ఈ రబ్బాని, నాగు, మహేష్ అనే ముగ్గురు కూడా ఈ యొక్క ఛాలెంజింగ్ తీసుకుని కేవలం సీసీ కెమెరాలు ఆధారంగానే దర్యాప్తు చేసి అక్కడ పెద్దాపురం సంబంధించిన నాగులపల్లి సాయినాథన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద గతంలో వైజాగ్లో చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా పెద్దాపురంలో చీటింగ్ కేసు కూడా ఉన్నది. ఈ కేసుని ఒక ఛాలెంజ్ తీసుకుని దర్యాప్తు చేసి ముద్దాయిని పట్టుకోవడంలో వీళ్ళు బాగా కష్టపడ్డారు. మా టీం అంతా కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు వారు సరస్వతి ఘాట్లో వెళ్ళి దర్శనం చేసుకుని కారు ఎక్కుదామని చెప్పేసి ఈ రైల్వే ట్రాక్ పక్కన కారు ఎక్కుతుండగా పట్టాల పక్క నుంచి వచ్చి చీకట్లో వచ్చి మెడలో లాక్కుని మళ్ళీ పట్టాల అవతల దూకి పారిపోవడం జరిగింది. అప్పుడు కారు ఎక్కుతుండగా నడిచి వెళ్తుండగా వాళ్ళ కుటుంబ సభ్యులు నడిచి వెళ్తుండగానే ఇది వెనకాల నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 40 గ్రాముల వరకు గొలుసు ఉంది. సూత్రాలు గొలుసు 40 గ్రాములు ఉంటుంది దగ్గర. ఇతను వచ్చేసి మన ముత్తూట్ ఫైనాన్స్ పెద్దవారు ముత్తూట్లో తాకట్టు పెట్టేసాడండి. ఆ స్లిప్ కూడా ఈయన దగ్గర ఉంది. అతని పేరునే తాకట్టు పెట్టుకున్నాడు. ఇది కూడా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకి లెటర్ పెట్టి ఇది కూడా రికవరీ చేపిస్తాం త్వరలో అండి. ఇతని మీద గతంలో వైజాగ్లో వచ్చి మ్యాచింగ్ కేసు, అదే పెద్దాపురంలో వచ్చి ఒక చీటింగ్ కేసు 2 కేసులు నమోదైనాయి. దీంతో 3వ కేసు అవుతుంది.